ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఫోన్ ఏంటి సిద్ధా చేసుకున్నావా? స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి ఇదేమన్నా సీఎం మీటింగా? చెత్త మీటింగే కదా. చెత్త మీటింగ్ ఎంత ధైర్యం మా సంఘాలను అవమానించడానికి నీకు? అరే ఆగరా అరే, ఏంటి సిద్ధి గారు ఇది? మీకు ఏదో ఫోన్ వచ్చినట్టు ఉంది, ఒక్క నిమిషం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. ఈలోపు వీళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి వచ్చేస్తానండి, ప్లీజ్ అండి. వెళ్ళిపోదామండి, మీకు దండం పెడతానండి ప్లీజ్. ఏంటి ఈ అమ్మాయి ఫోన్ ఎత్తుతో? ఇంకోసారి చూద్దాం. హలో అంకుల్. ఈ అమ్మ జూనియర్ ఆర్టిస్టు రూమ్ కి చేరిపోయావా? ఏంటి అంకుల్ ఇది? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని అనే విషయం ఎవరికి తెలియకుండా నటించమని మీరే చెప్పి మాటి మాటికి ఎందుకు అంకుల్ జూనియర్ ఆర్టిస్ట్ అని గుర్తు చేసి నాకు మీరిచ్చిన ఈ చిన్ని రోల్ నుంచి మీరే బయటకు తీసుకొస్తున్నారు. సారీ అమ్మా, అలవాటు అయిపోయింది, మళ్ళీ రిపీట్ అవుతలే, మాటిస్తున్నా. ఇదిగో నా మైండ్ లో కూడా గట్టిగా ఫిక్స్ చేసేసుకున్నా, సరేనా? ఇక నా దృష్టిలో నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతికవి కాదు. నేను నా కొడుకుని ఐఏఎస్ చేయడం కోసం వయసులో ఉన్నవాడి మనసుని ముక్కు ముఖం తెలియని ఏ అమ్మాయి కబ్జా చేయకుండా ఉండటం కోసం వీడు ఏ అమ్మాయి మీద ఆడి పనికి మాలిన మనసుని పారేసుకుని ఆ పిల్ల వెనకాల పిచ్చి నా కొడుకులా తిరిగి ఉన్న చదువుని మింగబెట్టుకుని ఆడి ఐఏఎస్ గోల్ ని సంకనాకించుకోకుండా ఉండటం కోసం తండ్రి మాటని పనికిరాని పాత సద్దన్నం మూటలా భావించి తలకెక్కించుకొని నా దొంగ నా కొడుకు పోకర్ని దించడం కోసం, వాడిలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావడం కోసం ప్రేమ అన్న పేరుతో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతికమైన నిన్ను ఐఏఎస్ చిట్టిగాడి లైఫ్ లోకి నేను కావాలని ఇష్టపూర్తిగా ప్రవేశపెట్టిన ఎర్రవిను. నీ పాత్ర పేరు చిన్ని, ఇది ఫిక్స్. సరేనమ్మా, చెప్పేశాను. ఇదే గుర్తుపెట్టుకోమని నా మైండ్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసాను, మర్చిపోదలే, ఓకేనా? సరే అంకుల్. ఇకపోతే నా పేమెంట్? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఈ రోజు నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆ మహానటి సావిత్రినే మించిపోయేలా ఉంది. అలాంటి నటనతో నా కొడుకుని ఇంప్రెస్ చేసి ఎదవన చేస్తున్న నయవంచక నటీమణివైన నీకు నేను మనస్ఫూర్తిగా ఇచ్చే పేమెంట్ గురించి వెనకడిగేస్తానా అన్నన్నా? థ్యాంక్స్ అంకుల్. నో టెన్షన్ అమ్మా, నువ్వు రోజుకి అడిగావు, నేను దానికి మించే ఇస్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మరి నా ఫ్యామిలీ ఆర్టిస్ట్లకి? వాళ్ళకు కూడానమ్మా. థ్యాంక్ యూ అంకుల్. సరేనమ్మా, ఇంతకీ ఇంటికి చేరుకున్నావా? ఎక్కడ అంకుల్, ఇంకా మీ వీధి చివర్లోనే ఉన్నాం. ఉన్నామా అంటే నీ పక్కన వాడు కూడా ఉన్నాడా? లేడు అంకుల్, నేను కొంచెం దూరంలో ఉన్నాను. తను తన ఫ్రెండ్స్ తో సోదేస్తున్నాడు. ఫ్రెండ్సా? ఎవరో ఆ నత్తి సత్తిగడి బేవర్స్ బ్యాచేనా? అవును అంకుల్, ఆ ఎదవలే. పనికి మళ్ళీ ఎదవ చెప్పానుగా, ఆ ఎదవల వల్లేనమ్మా ఈ ఎదవ ఎడ్డినా ఎలా తయారయ్యేది. ఈ ఎదవ బాగుపడాలంటే ముందు ఆ ఇద్దరు ఎదవల్ని దూరం పెట్టాలమ్మా. పెట్టేద్దాం అంకుల్, ఆ చెడ్డీ దోస్తుల స్నేహంలో నిప్పెట్టేద్దాం. ఇక నాకు వదిలేండి అంకుల్. మీ అబ్బాయిని ఆ పెంట బ్యాచ్ కి దూరం చేస్తా. తరువాత అంతులేని నా ప్రేమ సముద్రంలో ఆ ఒంటరి చిట్టిని ముంచి పాగలి చేస్తా. ఫైనల్ గా నా ప్రేమ కోసం ప్రాణాలిచ్చేలా మారిన చిట్టిగాన్ని వాడిని వెంటాడి వేధించి టార్చర్ పెట్టైనా సరే మన చిట్టిని చిట్టిద ఐఏఎస్ చేస్తాను. సూపర్ అమ్మా, అదే నాకు కావాల్సింది. కాకపోతే ఒక్క విషయం అమ్మా, ఈడి పక్కన తిరిగే ఆ ఇద్దరు ఎదవలో చాలా డేంజర్ నా కొడుకు. ఆ అనుమానం అబ్బాస్ గడైతే మరీని. తెలుసా అంకుల్? వాళ్ళ దగ్గర మాత్రం మంచిదానిలా నటించమ్మా. మనం ఎవ్వరికి కారం పూసిన కత్తిలా కనపడకూడదమ్మా, తేనె పూసిన స్మార్ట్ కత్తిలాగే ఉండాలి. అప్పుడే సమ్మగా ఉంటుంది మనం పొడిచే ఎన్ని పోటు. అలాగే అంకుల్. ఇదిగో సిన్ గారు, మా మీటింగ్ అయిపోయింది, వెళ్దాం రండి. ఓకే వస్తున్నా అంకుల్, నేను తర్వాత చేస్తా. అలాగేనమ్మా, జాగ్రత్త. ఇక నా కొడుకుని ఐఏఎస్ అవ్వకుండా ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎంత తాయితీగా వస్తుందో చూడండి.
ఏంటి ఇందాక దాకా తొందర పెట్టేతో వెళ్ళాలి వెళ్ళాలి అని ఎంత నీరసంగా వస్తావే లా. ఇంతకి అంత దూరం వెళ్ళి ఇంతసేపు ఎవరితో ఏం సీక్రెట్లు మాట్లాడేదేంటి? నేను ఎవరితో మాట్లాడితే నీకెంట్రా అనుమానం కొట్టం. అది మా నాన్నగారితో అన్నయ్యలు. ఆ? అన్నయ్య ఏంటన్నయ్యలు అంత సాగదీశారు? నేను మీ ఇద్దరిని అన్నయ్యలు అని పిలవకూడదా? అన్నయ్యలు పిలవచ్చు పిలవచ్చు పిలవచ్చు. ఇందాక మీతో చాలా దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అన్నయ్యలు ప్లీజ్. అలే అబ్బాసు, ఒక్క ఫోన్ కాల్ మాట్లాడిన 5 నిమిషాల్లోనే ఈ పిల్ల క్యారెక్టర్ లో ఎంత మార్పు వచ్చింది ఏంట్రా? ఇప్పుడేం చూసారా నా క్యారెక్టర్ లో మార్పు? రేపటి నుంచి చూపిస్తా నా నటన చాతుర్యం. నాకెక్కడో టౌన్ కొడుతుందిరా. నాకు కోదాలా ఏం లేదు ఏం లేదు. డౌట్ ఏం లేదు. అమ్మాయి సూపర్.